ధ్యానం అంటే ఎవరైనా, ఏ వయసు వారైనా, ఏ మతం వారైనా చేయొచ్చని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందొచ్చని తెలుసుకున్నాం. ఈ మెడిటేషన్స్ ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాక అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి శరీరాన్ని, మనస్సుని కూడా తీసుకుని రావచ్చు. మనకు మన మనస్సుతో, శరీరంతో, భావాలతో, పరిసరాలతో సమన్వయం కుదరనప్పుడు అనారోగ్యానికి గురవుతాం. మనస్సుకో దేహానికో కలిగిన రుగ్మతను ఒక శిక్షలా కాక మన జీవిత విధానంలో మార్పు తెచ్చుకోవలసిన సమయం వచ్చింది అని తట్టిలేపే శక్తిలా చూడాలి. కాస్త ఆగి ఆలోచించమని గుర్తు చేసే హెచ్చరికలా భావించాలి. ఆధునిక జీవన శైలిలో, ఈ పోటీ ప్రపంచంలో విపరీతమైన ఒత్తిడి, తొందర, ఒంటరితనం, ప్రేమరాహిత్యం మనల్ని బయట ప్రపంచం నుంచే కాక మన నుంచి మనల్ని కూడా వేరు చేస్తున్నాయి. అనేక అనారోగ్యాలకు గురి చేస్తున్నాయి. ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ మన ప్రవర్తనపై, మనస్సుపై, గుండె, ప్యాంక్రియాస్ వంటి సున్నితమైన శరీర భాగాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. వైద్యరంగంలో నిపుణులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆహ్లాదమైన భావాలు పదే పదే మననం చేయడం ద్వారా, ఊహించడం ద్వారా రోగగ్రస్తమైన అవయవాల్ని తిరిగి పనిచేసేలా చేయవచ్చును. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన గుండెను ఈ ధ్యాన పద్ధతి ద్వారా చక్కగా పనిచేసేలా చేసుకోవచ్చును. గుండె నొప్పి కలవారు ఈ పద్ధతిలో మెడిటేషన్, క్రియేటివ్ విజువలైజేషన్ చేసినప్పుడు గుండె నొప్పి తగ్గడం, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గడం, పూడిగిపోయిన రక్తనాళాలు పెద్దవిగా మారడం, రక్త ప్రసరణ పెరగడం అన్నది చాలా పరిశోధనలో తేలింది. పనే దైవం, మాకే ధ్యానం అవసరం లేదనే వారికి కూడా ఓ మాట. ధ్యానం వల్ల పని సామర్థ్యాన్ని పెంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ సమర్థవంతమైన పని చెయ్యండి అని. మెడిటేషన్ అంటే ఏదో ముసలివాళ్ళో, సన్యాసం తీసుకున్న వాళ్ళో చేసేదని చాలామంది అభిప్రాయం. యువకులు, చిన్నవాళ్లు సరదాగా ఏరోబిక్స్, ఎక్సర్సైజెస్ చెయ్యాలని కూడా అనుకుంటుంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రతి మనిషికి ఆహారం, నీరు ఎంత అవసరమో కొంతసేపు నిశ్శబ్దంగా తనలో తాను అంతర్ముఖుడై గడపడం కూడా అంతే అవసరం. అలా తనలో ఏకాగ్రతను నిలిపిన వ్యక్తి తన మనోసామర్థ్యాన్ని పెంచుకుని బయట ప్రపంచంలో, తన వృత్తిలో, వ్యవహారాల్లో ఇంకా చురుగ్గా ఉంటాడు. ఉన్నచోటనే ప్రశాంత మనస్థితిని సాధించి సంతోషము, సమతుల్యము, ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు మనం చేయబోయే ధ్యాన ప్రక్రియ ద్వారా గుండెను చక్కగా పనిచేసేలా ఉత్తేజపరచవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసి ఇబ్బంది పడుతున్న గుండెను కాస్త సరిగ్గా పనిచేసేలా చేయొచ్చు. అలా చేసి అద్భుతమైన ఫలితాలను సాధించిన వారెందరో, అందులో మీరు ఒకరు కావచ్చు. మెడిటేషన్లోకి వెళ్లే ముందు ఒక్క మాట. తెలుగువారి మనస్సులో 55 ఏళ్లగా అత్యంత ప్రేమైన వ్యక్తిగా నిలచిన ప్రఖ్యాత నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితో అదృష్టవశాత్తు ఇటీవలే పరిచయం జరిగింది. సామాన్య వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి ఉత్తమ వ్యక్తిత్వాన్ని, గొప్ప యోగి మనస్థితిని సాధించిన ఆయన్ని చూశాక ధ్యానం అని పేరు పెట్టకపోయినా ఒక భావాతీత జీవన విధానాన్ని సాగిస్తూ ఆరోగ్యాన్ని, వయస్సుని అద్భుతంగా ఎలా జయించొచ్చో అర్థమైంది. మానసిక ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం అందరికీ ధ్యానం అవసరమని చెప్పాలని మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీమతి అక్కినేని అన్నపూర్ణమ్మ గారు ఎంతో చేయూతనిచ్చారు. ఈ ధ్యానంలోనికి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలకు ఆనేలా నిఠారుగా కూర్చోండి. చేతులు తెరిచి ఒడిలో ఉంచండి. కనులు మూసుకొని దీర్ఘంగా శ్వాసించండి.
ఊపిరి లోనికి పీల్చుతూ ఉదర భాగం ముందుకు వచ్చేలా చేయండి. ఊపిరిని బయటకు వదులుతున్నప్పుడు ఉదర భాగాన్ని లోనికి తీసుకోండి. ఈ విధంగా శ్వాస తీసుకోవడం వలన ప్రాణవాయువుతో పాటు ప్రాణశక్తి కూడా లోనికి ప్రవేశించి మీ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది. మీరిప్పుడు మానసిక ఒత్తిడిని బయటకు వదిలేస్తున్నారు. ప్రశాంతతను లోపలికి పీల్చుకుంటున్నారు. అనారోగ్యాన్ని బయటకు వదిలేస్తున్నారు. ఆరోగ్యాన్ని లోనికి పీల్చుతున్నారు. నొప్పిని బయటకు వదిలేస్తున్నారు. ఆహ్లాదాన్ని, సంతోషాన్ని లోపలికి తీసుకుంటున్నారు. మీ ప్రతి ఊపిరితోనూ తెల్లని వెలుగులాంటి ప్రాణశక్తి మీలోనికి ప్రవేశిస్తుంది. మిమ్మల్ని తేలికపరుస్తుంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా మారుస్తుంది. మీరిప్పుడు మీ భయాల్ని, అనుమానాల్ని వదిలేస్తున్నారు. ధైర్యాన్ని, నమ్మకాన్ని లోనికి పీలుస్తున్నారు. ద్వేషాన్ని, కోపాన్ని వదిలేస్తున్నారు. ప్రేమను, ఆనందాన్ని లోనికి తీసుకుంటున్నారు. మీరిప్పుడు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నారు. మీరు శిరస్సు నుండి పాదాల వరకు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు మీ చుట్టూ తెల్లని తేజోమయ దివ్యశక్తి ఆవరించి ఉంది. మీరిప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నారు. మీ భావనలో, మీ హృదయం వద్దకు మీరు వెళ్తున్నారు. అది మీలోని ప్రేమ స్వభావం స్పందించే ప్రదేశం. ఒక తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, స్నేహితునిగా మానవ ప్రేమను ప్రతిఫలించే ప్రదేశం. మీ గుండెను ఒక్కసారి ఊహించుకోండి. అనారోగ్యకరమైన గుండె కలవారు, ఏ భాగం సరిగ్గా లేదో, ఏ నాళం పూడుకుపోయిందో, ఏ కవాటం సరిగ్గా లేదో ఒక్కసారి ఊహించుకోండి. చూచాయిగానైనా ఊహించవచ్చు. మీరిప్పుడు మీ హృదయాన్ని ఒక చక్కని, దృఢంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా పనిచేస్తున్న గుండెలా ఊహించుకుంటున్నారు. ఆ గుండె మీలో తేజోవంతంగా, అద్భుతంగా వెలుగుతుంది. ఆ హృదయాన్ని మీరు ఎంతో ప్రేమగా ఓ స్నేహితునిలా చూసి చిరునవ్వు నవ్వండి. ప్రేమతో పలకరించండి. మీ ప్రేమతో మీ హృదయం మరింత తేజోమయమవుతోంది. ఎంతో లయబద్ధంగా స్పందిస్తుంది. ప్రతిస్పందనకు సరిపడినంత రక్తాన్ని రక్తనాళాలలోనికి పంపిస్తుంది. గుండె ధమనుల్లోనికి, అంటే ఆర్టరీస్లోనికి రక్తం స్వచ్ఛంగా ఎర్రని కాంతి ప్రవాహంలా ప్రవహిస్తుంది.
మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు మీ గుండె నుండి వెలువడే రక్తనాళాలు క్రమబద్ధంగా కదులుతున్నాయి. అవి నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. ఆ ధమనుల గోడలకు మందంగా పేరుకున్న కొవ్వు పదార్థం అంటే కొలెస్టరాల్ నెమ్మదిగా కరిగిపోతోంది. ఆర్టరీస్ నెమ్మదిగా వెడల్పోతున్నాయి. రక్తంలో కొలెస్టరాల్ శాతం తగ్గిపోతుంది. రక్త ప్రసరణ పెరుగుతోంది. ఇప్పుడు మీ రక్తంలో కొలెస్టరాల్ శాతం సరిపడా ఉంది. ఇదెంతో ఆనందకరమైన విషయం, మరెంతో సంతోషమైన విషయం. అదొక గొప్ప అనుభూతి. ఆ భావనలోనే ఉండండి. అలాగే ఉండండి. అలాగే ఊహించుకోండి. ఇప్పుడు మీ హృదయంలో కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పెరుగుతున్నాయి. వాటిని కొలెట్రల్స్ అంటారు. అవి మీ హృదయానికి ఎంతో ప్రాణవాయువుని, శక్తిని, పోషక పదార్థాలను అందిస్తున్నాయి. మీ హృదయం ఎంతో చక్కగా స్పందిస్తుంది. ఎర్రని కాంతిమయమైన రక్తాన్ని శరీరానికి అందజేస్తుంది. మీ శరీరం అంతా అద్భుతమైన జీవశక్తితో తొణికిసలాడిపోతుంది. ప్రతి ఉచ్ఛ్వాసలో తెల్లని ప్రాణశక్తి మీ ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఆ ఊపిరితిత్తులు ప్రాణమయ జీవశక్తితో వెలిగిపోతున్నాయి. ఆ ప్రాణశక్తి మీ హృదయాన్ని తెల్లని కాంతిలో నింపేస్తుంది. మీ గుండె చుట్టూ శక్తివంతమైన తెల్లని కాంతి ఆవరించి రక్షణను కల్పిస్తుంది. ఆ శక్తి ప్రవాహం మీ హృదయం చుట్టూ కారుమబ్బుల్లా కమ్మిన ఆలోచనల్ని, అనుమానాల్ని, భయాల్ని, బాధల్ని, కోపాల్ని కరిగించి వేస్తుంది. ఆ అద్భుత కాంతి ప్రవాహంలో అవి కరిగి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నాయి. నెమ్మదిగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీ హృదయం ఎంతో స్పష్టంగా, స్వచ్ఛంగా కనిపిస్తుంది. అద్భుతమైన లేత గులాబీ వర్ణకాంతితో ఆరోగ్యంగా మెరుస్తుంది. ఆ లేత గులాబీ కాంతితో ప్రేమతో నిండిన మీ హృదయం ఆనందంగా, లయబద్ధంగా ఆడుతోంది. ప్రతిస్పందనకు రక్తం సున్నిత ప్రవాహంగా రక్తనాళాలలోనికి ప్రవహిస్తుంది. మీరిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మీ గుండెకు ఇంకాస్త దగ్గరగా వెళ్ళండి. ఆరోగ్యంగా స్పందిస్తున్న మీ గుండె చుట్టూ కనపడని గోడలున్నాయి. అవి మీకు నేరుగా మీ కష్టాల నుండి, బాధల నుండి, అవమానాల నుండి మీ సున్నితమైన హృదయం గాయపడకుండా కట్టుకున్న గోడలు. ఆ గోడలను నెమ్మదిగా కరిగించి వేయండి. అవి నెమ్మదిగా కరిగిపోతున్నాయి. మీ హృదయం
ఇప్పుడు ఇంకా స్వచ్ఛంగా, నిర్మలంగా, ఆనందంగా స్పందిస్తుంది. ఇప్పుడు మీకు ఏ భయాలు లేవు, బాధలు లేవు. మీ హృదయం ప్రేమతో వికసిస్తుంది. మీ హృదయంలోంచి ప్రేమ గులాబీ వర్ణపు కాంతి ప్రవాహంలా బయటకు ప్రసరిస్తోంది. మీ శరీరమంతా లేత గులాబీ వర్ణపు ప్రేమభావంతో నిండిపోయింది. ఆ కాంతి మీ నుంచి బయటకు ప్రసరిస్తుంది. మీ పరిసరాలని ఆ గులాబీ వర్ణపు ప్రేమ కాంతి ఆవరిస్తుంది. అంతా ఎక్కడ చూచినా లేత గులాబీ వర్ణంతో నిండిపోయింది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు, శత్రువులు అందరూ ఆ ప్రేమ కాంతిలో తడిసి ఆనందంగా ఉన్నారు. మెరిసిన గులాబీల్లా మెరుస్తున్నారు. కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. ఆ భావనలోనే, ఆ ప్రశాంతతలోనే, ఆ ఆనందంలోనే అలాగే ఉండిపోండి. అలాగే ఉండండి. అలాగే ఉండండి. మీ హృదయం ఇప్పుడు విరబూసిన పద్మంలా వికసిస్తుంది. ప్రేమను, వెలుగును విరచిమ్ముతుంది. సంతోషంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, లయబద్ధంగా స్పందిస్తుంది. ఆ సంతోషమైన భావనలోనే ఉండండి. ఆ అద్భుతమైన అనుభూతిలోనే ఉండిపోండి. ఇప్పుడు మీరు నెమ్మదిగా మామూలు స్థితిలోనికి వస్తున్నారు. వచ్చేశారు. మీరిప్పుడు చిరునవ్వుతో, విశ్వాన్ని జయించగల ప్రేమభావంతో కళ్ళు తెరవండి. మనలోని మానవత్వ వికాసానికి, దివ్యత్వ వ్యక్తీకరణకు తోడ్పడే ధ్యానం ఇది. మనం ప్రకృతిలో భాగం అన్న సత్యాన్ని మరచి సౌందర్యభరితంగా జీవితాన్ని సాగించకుండా అందుకోలేని దూరాల కోసం, అనేకమైన కోరికల కోసం పరిగెడుతూ అసంతృప్తితో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. మనం ప్రకృతిలో ప్రకృతి అయిన చెట్లు, పూలు, కొండలు, సెలయేళ్లు ఎంత ఆనందంగా తమ సౌందర్యాన్ని పూర్తిగా వ్యక్తీకరిస్తూ నిర్మలంగా ఉన్నాయో తెలుసుకుని ఆ స్వభావాలను విలీనం చేసుకుని ఆనందభరితమైన జీవనానికి నాంది పలుకుతూ ఈ ధ్యానం మొదలెడదాం. పద్మాసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చుంటే పాదాలు నేలకు ఆనేలా కూర్చోండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టిని ఉంచండి. నెమ్మదిగా శిరస్సు నుండి పాదాల వరకు రిలాక్స్ అవ్వండి. మనస్సును నిశ్చలం చేసుకోండి. మీలోని చెడు ఆలోచనలను వదిలేస్తున్నారు. మంచి ఆలోచనలను లోపలికి పీల్చుకుంటున్నారు. మానసిక ఒత్తిడిని నెమ్మదిగా వదిలేస్తున్నారు. అద్భుతమైన ఆహ్లాదమైన శక్తిని లోపలికి పీల్చుకుంటున్నారు. అంతరంగ కల్లోలాన్ని బయటికి వదిలేస్తున్నారు. నిశ్చలత్వాన్ని
లోపలికి పీల్చుకుంటున్నారు. అనారోగ్యాన్ని బయటికి వదిలేస్తున్నారు. ప్రశాంతతను మీరు లోపలికి పీల్చుకుంటున్నారు. మీ చుట్టూ కాంతిమయ శ్వేతవర్ణపు దివ్యశక్తి ఆవరించి ఉంది. ఆ దివ్యశక్తిని మీరు లోపలికి పీల్చుతున్నారు. ఆ అద్భుత దివ్యశక్తితో మీరు వెలిగిపోతున్నారు. మీ ప్రశాంత మనోఫలకం మీద అందమైన పర్వత శ్రేణిని ఊహించండి. ఆ పచ్చని అరణ్యాలతో నిండిన మహోన్నత పర్వతాల మధ్య ఓ పర్వత శిఖరాన మీరు ఒంటరిగా కూర్చుని ఉన్నారు. చుట్టూ లోయలు, కదిలే మేఘాలు, తాకి పలకరించిపోయే మలయ సమీరాల మధ్య మీరు. దూరాన మంచు కొండల శిఖరాలు సూర్యకాంతితో ధగధగా మెరుస్తున్నాయి. ఆ విశాల నీలి ఆకాశం కింద మీరొక్కరే ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఓ పక్షుల గుంపు ఎగిరిపోతోంది. ఎక్కడి నుంచో వచ్చే అడవి పూల గాలి మనస్సుని పరిమళంగా మారుస్తోంది. మీ మీద ఓ తెల్లని మబ్బు వెళ్తోంది. మీరు ఆ ప్రకృతి సౌందర్యంలోకి విస్తరిస్తున్నారు. మీలోని అణువణువు ఆ ప్రకృతిలోకి వ్యాపిస్తూ పోతోంది. మీరు గాలిలో పరిమళంగా, మేఘంలో చల్లదనంగా, పాటలోని ధ్వని తరంగంలా పరావర్తం చెందుతున్నారు. ఆ సాగిపోయే శ్వేత మేఘమాలికలో మేఘంలా మారిపోతున్నారు. మీరు మీ శరీరం కాదు, మీరు మీ మనస్సు కాదు, మీరు మీ ఆలోచనలు కాదు, మీరు మీ అనుభవాలు కాదు. ఈ అనంత విశ్వంలోకి వ్యాపించిన దివ్య చైతన్యమే మీరు. తేజోమయ చేతన మీరు. ఇప్పుడు మీకు పరిధులు లేవు, భయాలు లేవు, బలహీనతలు లేవు. అవన్నీ ఆ చైతన్య కాంతిలో, ఆ కాంతి మేఘంలో కరిగి మాయమైపోతున్నాయి. ఇప్పుడు నిర్భయమైన, అత్యంత శక్తివంతమైన స్వేచ్ఛా చేతన మీరు. ఆ మేఘమాలికలో సాగిపోతున్నారు మీరు. సతత హరితారణ్యాల మధ్య వృక్ష శిఖరాల మీదుగా మీరు వెళ్తున్నారు. దాసాని పూల పరిమళాన్ని, అడవి పూల వాసనల్ని, ప్రకృతి శబ్దాల ప్రతిధ్వనుల్ని మీలో కరిగించుకుంటూ పోతున్నారు. మీలో కరిగించుకుంటూ పోతున్నారు. మెరిసే మంచు శిఖరానికి చేరారు మీరు. ఆ పలాహక చేతనలోంచి చినుకు చినుకై ఆ శిఖరాగ్రాన కురుస్తున్నారు. చినుకు చినుకై ఆ శిఖరాగ్రాన కురుస్తున్నారు. జాలువారే జలపాతమవుతున్నారు. ఆ గలగలా పారే సెలయేటి శక్తిని, అద్భుత శబ్దాల్ని మీలో విలీనం చేసుకుంటూ వెళ్తున్నారు. నీటి తుంపరులుగా ఎగసి పడుతున్నారు. సూర్యకాంతికి విచలిస్తున్నారు. సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా మారిపోతున్నారు. ఇంద్రధనుస్సులోని ఒక్కొక్క రంగుని మీరు ఊపిరిగా తీసుకుంటున్నారు. అద్భుతమైన ఆరోగ్యాన్ని, అనుభూతిని పొందుతున్నారు. లేత ఎరుపు వర్ణాన్ని మీరు తీసుకుంటున్నారు. ఆ వర్ణంతో మీరు నిండిపోతున్నారు. ఇప్పుడు లేత నారింజ వర్ణాన్ని మీరు లోనికి పీలుస్తున్నారు. నెమ్మదిగా ఊపిరిని వదులుతున్నారు. మీ శరీరం అంతా ఆ నారింజ వర్ణం
నిండుతోంది. ఇప్పుడు లేత పసుపు వర్ణాన్ని మీరు లోనికి పీలుస్తున్నారు, నెమ్మదిగా బయటకు వదులుతున్నారు. లేత ఆకుపచ్చని మీరు లోపలికి పీలుస్తున్నారు. మీ శరీరం అంతా ఆ పచ్చని వర్ణం ఆవరిస్తోంది. మీరు నెమ్మదిగా ఆ వర్ణాన్ని బయటకు వదులుతున్నారు. ఇప్పుడు లేత నీలి వర్ణాన్ని మీరు లోపలికి పీలుస్తున్నారు. అదే వర్ణాన్ని మీరు నెమ్మదిగా బయటకు వదులుతున్నారు. ఇప్పుడు ఊదా నీలి రంగును మీరు లోనికి పీలుస్తున్నారు, నెమ్మదిగా దాన్ని బయటికి వదులుతున్నారు. ఇప్పుడు ముదురు ఊదా రంగును మీరు లోపలికి పీల్చుతున్నారు. మీరు నెమ్మదిగా ఆ ఊదా రంగుని బయటికి వదిలేస్తున్నారు. మీ శరీరం అంతా అణువణువు పరిపూర్ణమవుతోంది, ఆరోగ్యంతో తొణికిసలాడుతోంది. ఇప్పుడు ఆ అనంత చైతన్యావస్థ నుంచి ప్రకృతి సౌందర్యాన్ని, సత్యాన్ని, దివ్యత్వాన్ని మీలోకి నింపుకొని మీ దేహంగా మీరు ప్రసరిస్తున్నారు. మీ దేహంగా మీరు లోపలికి ప్రవహిస్తున్నారు. మానవత్వం నిండిన తేజోమయ శరీరంగా మీరు మీలోనికి ప్రవహిస్తున్నారు. మీరు ఇప్పుడెంతో ఆరోగ్యంగా, అద్భుతంగా ప్రకృతి దివ్యభావాల్ని వ్యక్తీకరించే పరిపూర్ణ మానవునిలా ఇప్పుడున్నారు. రోజంతా ఈ భావనలోనే ఉండాలని మనసులో స్థిరంగా నిశ్చయించుకోండి. మామూలు స్థితిలోనికి మీరు నెమ్మదిగా వస్తున్నారు. మీరు నెమ్మదిగా వస్తున్నారు, నెమ్మదిగా వస్తున్నారు. చిరునవ్వుతో కనులు తెరవండి.